జై శ్రీరామ్. మనకు దక్షిణ వేదిక పేరుగాంచిన భద్రాచల క్షేత్రంలో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ దేవస్థాన ప్రచార రథం ద్వారా అగస్త్య విశాఖపట్నం వారు దరఖాస్తులందు కోరిన ప్రకారం గాదిరాజు ప్యాలెస్ విశాఖపట్నం నందు భద్రాద్రి సీతారామ పరిణయ మహోత్సవం పేరున 24/1/2006 స్వామివారి శోభయాత్ర మరియు 25/1/2026 ఉదయం స్వామివారి అష్టోత్తర కళ్యాణోత్సవం, సాయంత్రం ఉంజోల సేవ నిర్వహించవలసి ఉన్నది. కానీ ఈ దేవస్థానం నియమాలందు పొందుపరిచిన నిబంధనలకు విరుద్ధంగా కళ్యాణ సేవనందు పాల్గొన్న భక్తుల వద్ద నుండి మాంగళ్య కళ్యాణ సేవ నిమిత్తం 11,116 మరియు అనుగ్రహ కళ్యాణ సేవ నిమిత్తం 5,116 రుసుములుగా నిర్ణయించి భక్తుల నుండి సేకరించున్నట్లుగా సదరు సంస్థ ద్వారా ఇన్స్టాగ్రామ్ నందు పోస్ట్ కాబడినట్లుగా గుర్తించడమైనది. ఇది పూర్తిగా దేవస్థాన నియమ నిబంధనలకు విరుద్ధము. ఇటువంటి చర్యల వలన ప్రైవేటుగా నిర్వహించే శ్రీ స్వామివారి కార్యక్రమాలకు విరామను ప్రోత్సహించినట్లుగా ఆలయ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నది. కావున 24/1/2026 నుండి 25/1/2026 వరకు ఈ దేవస్థానం ప్రచార రథం ద్వారా విశాఖపట్నం నందు నిర్వహించదలసిన కార్యక్రమములు రద్దుపరచటేగాక సదరు కార్యక్రమం నిమిత్తం ఎంఆర్ నెంబర్ 61356 తేదీ 13/12/2025 ద్వారా చెల్లించబడిన 25,000 అపరాధ రుసుములు దేవస్థానం నిధులకు జమ చేయటమైనది. కావున పై విషయంలో తమ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేసి భక్తులందరికీ తెలియజేయవలసినదిగా కోరనై.